ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రీతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవైశ్యులు ఈ రోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం అయితే చూడలేదు ఎప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవైశ్యుల మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవైశ్యులు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతో ఆర్యవైశ్యులు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర 85% ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా